రేయ్, ఈ సూర్యకాంతం నన్ను, నా కూతుర్ని, నా అల్లుణ్ణి అరెస్ట్ చేసి లోపలించింది. సూర్యకాంతం చేస్తున్న తప్పుకి రివెంజ్ ఏంటో తెలుసా? మరణం, 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 మరణం. ఈ ఇంట్లో మరణ మృదంగం వాయించడానికి ఇక్కడికి వచ్చాం. మృదంగం వాయించడానికి వచ్చామా? ఈ ముక్క ముందే చెప్పాలి కదా. ఇప్పుడు నేను మృదంగం ఎక్కడి నుంచి తెచ్చుకోను? వసే డార్లింగ్ పెళ్ళామా, మీ అమ్మ చెప్తున్న మృదంగం వాయించే మృదంగం కాదు. మరి ఇంట్లో చిన్న పెద్ద తేడా లేకుండా దొరికినోళ్ళం దొరికినట్టు ఏసేస్తామని. యు మీన్ మర్డర్? యా. జైల్లో మనం చిప్పకూడు తినడానికి ముందే ఈ ఇంట్లో చావు కూడా తినాలి. అవునత్త, మనల్ని ఇంతలా బాధ పెడుతున్న సూర్యకాంతం ఇక బ్రతికి ఉండకూడదు. అత్త అల్లుళ్ళిద్దరూ ఓ అని బిల్డప్ల మీద బిల్డప్ డైలాగులు చెప్పేస్తున్నారు. లోపలున్నది డిఎస్పి సూర్యకాంతం. మనలా తూతూ బ్యాచ్ కాదు. ఏంటి, మనం చంపడానికి వచ్చింది డిఎస్పి సూర్యకాంతం గారినా? అవునరా మేడం, ఆవిడ చాలా పవర్ఫుల్ లేడీ. ఎన్కౌంటర్ చేసేస్తే అంత ఛాన్స్ మనమెందుకు ఇస్తాంరా? ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ మొహాల మీద కారం కొట్టి ఒక్కొక్కరిని కోత కోసుకుంటూ వెళ్ళిపోదాం. రేయ్, ఎవరా మీరు? వీళ్ళ వాలకాలు చూస్తుంటే దొంగల్లో ఉన్నారు నాన్న. రేయ్, ఇది ఎవరిల్లు తెలుసా? డిఎస్పి సూర్యకాంతం ఇల్లు. అయితే ఏంట్రా? ఇది ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందక్క. మా అల్లుడు గొంతు బాగానే గుర్తుపట్టారు. ఇది రంగనాయకి గొంతు కదా? నువ్వు రంగనాయకినా? ఎస్, రంగనాయకినే. చైతు, స్టేషన్లో కదా ఉండాలి. మమ్మల్ని స్టేషన్లో పెట్టించిన వాళ్ళకే
బుద్ధి చెప్పాలనే వచ్చాం. ఈ రోజుతో మీ అందరి చాప్టర్ క్లోజ్. పిచ్చి పిచ్చిగా వాగారంటే మీలో ఒక్కరు కూడా తిరిగి వెళ్ళరు. మమ్మల్ని బెదిరించి మీరు బయటికి వెళ్ళగలం అనుకుంటున్నారా? ఛీ, మా బతుకు చాడా. పిల్లెదురొచ్చినా భయపడి పెళ్ళాం దగ్గరికి పరిగెట్టే నువ్వు కూడా నోరెత్తి డైలాగులు చెప్తున్నావు. మేమిప్పుడు బయటికి వెళ్ళంరా. మిమ్మల్ని అందరినీ పైకి పంపించి ఆ తర్వాత మేం వెళ్తాం. ఇది మీ సూర్యకాంతం మీకు ఇచ్చిన గిఫ్ట్. ఫస్ట్ బోని నీతోనే మొదలు పెడతాన్రా. అయిపోయావు. ఏయ్! నాన్నా నానా ఏయ్! నానా తమ్ముడు తమ్ముడు అక్క ఎక్కడికే వెళ్ళేది? ఏయ్ మా అక్కనే కొడతారే. మా అక్కనే కొడతారే. ఏయ్! పొడిచి పడేస్తా. ఏయ్! ఏయ్! మేము వచ్చింది చావడానికి కాదే, మిమ్మల్ని చంపడానికి. రేయ్! అల్లుడు ఏసేయ్! ఏసేయ్! చేతు తమ్ముడు చేతు! ఏయ్! కదిలారంటే పొడిచి పడేస్తాను. తమ్ముడు! అల్లుడు ఏసి పడేయ్. చైతు చైతు రేయ్! వద్దు. చైతు వామాక్షి కామాక్షి భీమాక్షి రావే దావాణలాక్షి బడబాణలాక్షి సృష్టి సమతుల్యం కాపాడునది నీవే జగత్ సాక్షి జగత్సాకాళి నువ్వే నవ దుర్గామాత నువ్వే దుర్మదాంధుల న్యాయం దురుముట అఖిలాండ కళ్యాణ నాయకి వైరా రా రా. అమ్మా సూర్యకాంతమే. రుద్రకాళి భద్రకాళి సంగ్రామకాళి ఉగ్రకాళి మంత్రకాళి సంహారకాళి. అది సింహం బరిలోకి దిగింది. ఇప్పుడు కానియండ్రా. కాళి మాయకాళి రాయ్, ముందు వాడి సంగతి తర్వాత దీన్నేసేంట్రా. రండ్రా. మీలో ఒక్కరైనా గడప దాటితే నా పేరు సూర్యకాంతమే కాదురా. ఏంటి మమ్మల్ని చావడానికి వచ్చారా? వచ్చామా? రథాల బొట్టు పెట్టి వీరశూలం చేతబట్టి మెల్లో పూరేల తల్లి అంగాలేసినాదిరా. ఆవేశ భయంకరి మోహించి యుద్ధ పేరు సింగం రంగాల నరంగలేసినాదిరా.
మల్లెలాంటి మనసును మారదుడు కూల్చగా కుట్రచేసి నోడి గుండె చీచకుంటే తప్పురా నిండు ప్రేమ పంచి పేదవాడిని కాచి నోని మట్టు పెట్టి నోడి తాట తీయకుంటే ఎటరా మంచి వాడిని మట్టిమైన ప్రాణి మీద సూర్య సూర్య వదలరా సూర్య 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 అమ్మ సూర్య వదలరా సూర్య 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 వదలరా వీళ్ళ నా పండ్రా సూర్య సూర్య బరిలోకి దిగిన మీ సింహం నా కాళ్ళ దగ్గర పడుంది చూడు. కారం కొట్టి దెబ్బ కొట్టడం మగతనం కాదు. రాయ్ డైలాగులొద్దు. అత ముందెళ్ళింట్లో నగలు డబ్బు తీసుకురండి. తర్వాత అందర్నీ చంపి పడేద్దాం. ఓకే అల్లుడు. సూర్య డబ్బు నగలు తీశారంటే మర్యాదగా ఉండదు. మాకు కావాల్సింది నీ మర్యాద కాదురా ముసలోడా. మీ అందరి ప్రాణాలు. సూర్య అమ్మ సూర్య సూర్య
అల్లుడు మొత్తం సర్దేశాం. ఇక వీళ్ళని చంపేసి వెళ్ళిపోదాం. ముందు సూర్యని చంపేద్దాం. తను లేచిందంటే మళ్ళీ మనం ఆపలేం. రాయ్ ఆగండ్రా. సూర్యకాంతం లెక్క సెటిల్ చెయ్యాల్సింది నేను. ఆశపడ్డాను, చీకొట్టింది. నా ఉద్యోగం ఓడగొట్టించింది. నన్ను జైలుకి పంపాలని చూసింది. అన్నిటికీ కలిపి సమాధానం నేనే చెప్తాను. రేయ్, రే, స్టేషన్లో ఉంటే కనీసం జైల్లో అయినా బతుకుండేవాళ్ళం. పారిపోయొచ్చి మీ గోతుల్ని మీరే తవ్వుకున్నారు. ఇక కబడ్డీ రండ్రా. ఏమి పారిపోదాం పద. ఏ పారిపోదాం పదవి. నా ఫ్యామిలీ జైలుకి వస్తావా? రారా, నీ సంగతి చూస్తా.